నమస్తే అండి, వెల్కమ్ టు ద లా పాయింట్. ఇవాళ నేను ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా కొత్త సమాచారం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నన్ను కలిసినటువంటి చాలామంది మహిళలు కొంతమంది కేసుల పరంగా మన దగ్గరకు వచ్చి కలిశారండి. తన భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటూ, తన భర్త ఆ అమ్మాయి ముందు భార్యకి విడాకులు ఇవ్వకుండా తన్ని పెళ్లి చేసుకున్నట్టుగా. సో ఇప్పుడు మేము ఏ రకంగా స్పందించాలి అంటూ అతన్ని నిలదీసినప్పుడు అతను చెప్పినటువంటి సమాచారం ఇవంతా మనం చాలా భయపడిపోతాం కదా. కోర్టు కేసులో పెండింగ్ ఉంది, ఈ మధ్యకాలంలో మళ్ళీ మనం పెళ్లి చేసుకోకూడదు, లేకపోతే ఒక భార్య ఉంది ఆవిడకి విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు, ఇటువంటివి చాలా భయపడిపోతుంటారనమాట. సో నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక రైల్వే ఎంప్లాయ్, అదే రకంగా ఒక ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ చాలా దారుణం ఏంటంటేనండి, వీళ్ళందరూ కూడా ఒక భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇంకొక పెళ్లి చేసుకుంటే, ఒక్కటి కాదు, రెండు కాదు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి ఒక ఆర్టీసీ వ్యక్తి. మన దగ్గరకు వచ్చింది ఒకటో పెళ్ళమో రెండో భార్య అనుకుంటండి. ఇది కాకుండా ఈవిడ తర్వాత ఈవిడ పిల్లకి ఒక 20 ఏళ్ల వయసు వచ్చేసింది. ఇతనికి ఆల్రెడీ ఒక భార్య ఉంది, దానికి ఆవిడకి 2 పిల్లలు, చిన్నపిల్లలేం కాదు, ఆవిడ కూడా పెద్ద పిల్లలే, ఇంటర్ చదివే పిల్లలు. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక వివాహిత స్త్రీని, భర్త చనిపోయాడో మరి భర్తను వదిలేసిందో ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. మిక్కిలి సంతోషకరమైన వార్త ఏంటంటే, వీళ్ళ ముగ్గురికి కూడా జగనన్న ఇళ్ళు వస్తుంది. ఒక హస్బెండ్కి 3 భార్యలు అయితే ముగ్గురికి ఇళ్ళు ఎలా ఇస్తున్నారు, ఒకటే భర్త అంటే అసలు చాలా ఆశ్చర్యం వేసింది. మళ్ళీ అతను పనిచేసేది ఆర్టీసీ డిపోలో. అతని ఉద్యోగం పోవడం కానీ, లేకపోతే ముందు భార్య వెనక భార్యకి గలాటాలు కానీ ఏమీ లేదు. ఈ ఎవరైతే ఒక భార్య ఉన్నారో ఆవిడ ఒక అంటే రీసెంట్గా చేసుకున్న వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద కొట్లాటకి పోయేదట. నువ్వు నా భర్తతో ఎలా రిలేషన్లో ఉంటావు, నేను రోడ్డుకి ఏడుస్తాను అనేసి. అయితే తర్వాత ఎంక్వైరీ చేసుకుంటే భర్త ఏమైనా పెళ్లి చేసుకున్నాడు, తిరుపతిలో ఫ్యామిలీ పెట్టాడనో లేకపోతే తర్వాత ఇంకెక్కడికో తెచ్చాడనో చెప్పారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ భయపడతాడు కదండి విడాకులకి, మెయింటెనెన్స్ కట్టాలా ఇంకోటి అనేది. మరి ఇతను ఏం కడుతున్నాడో స్టిల్ అదే ఆర్టీసీలో కంటిన్యూ అవుతున్నాడు. 3 భార్యలు, ఒక 6 పిల్లలేమో. మరి అందరికీ జగనన్న ఉపాధి ఇళ్ళు, అందరికీ జగనన్న అమ్మఒడి, ఒక భర్త 3 భార్యలు, ఎవరికి డైవర్స్ అవ్వలేదు. మరి ఏంట్రా బాబు, మన క్లయింట్లేమో 6 ఏళ్ళు అయిపోయినాయి, 7 ఏళ్ళు అయిపోయినాయి, మా బిడ్డకి ఏం చెప్పాలి అంటూ భయపడిపోతారు నిజాయితీ పరులు. ఇతనేంటి ఒకళ్ళకి చెప్పకుండా ఇంకొకరికి చెప్పకుండా ఇంకొకరికి, తర్వాత అందరికీ ఓపెన్ అయినా భయం లేకుండా తన గవర్నమెంట్ ఉద్యోగం వృత్తి ఎలా చేసుకుంటున్నాడు అంటే, నేను మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, భయం లేనివాడు ఎక్కడైనా బతికేయచ్చు. పరువు, సిగ్గు, అభిమానం, కుటుంబం అని ఆలోచించేవాడు ఎక్కడ మనుగడ జీవించలేడు. ఇక్కడ అదే పరిస్థితి అయింది, వీడికి సిగ్గు లేదనమాట, అందుకే హ్యాపీగా బతికేస్తున్నాడు. చాలా అందంగా కూడా ఉన్నాడండి మనిషి, ఫోటో అది చూస్తే. వాళ్ళ కూతురు తల్లి ఏదో చిన్న నాటికల్లో చిన్న రోల్స్ చేసుకుంటూ 100-200 రోజుకి ఒక 300-500 సంపాదించుకుంటూ వాళ్ళ జీవనం అనేది గడుపుతున్నారు. వయసు వచ్చిన ఆడపిల్ల. ఇప్పుడు వాళ్ళు బాగా పగతో ఉన్నారు, ఏం చేసినా పర్లేదు వాడి దగ్గర నుంచి మేము ఎంతో కొంత ఆస్తి రాబట్టుకోవాలి, నా బిడ్డకు అన్యాయం అయిపోయింది, DNA టెస్ట్ చేయించడానికి సిద్ధమని అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి అతను ఎవరికి న్యాయం చేస్తారా, ఈ 3 వదిలేసి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటారని అర్థం కావట్లేదండి. సో ఆ వ్యక్తికి సంబంధించిన నెంబర్ అది ఉంది, బట్ ఒకసారి నేను సెర్చ్ చేసి మీకు కాల్ చేసి వినిపిస్తాను. అదే రకంగా వాళ్ళు అన్ని టీవీ ఛానల్స్ ముందు, పోలీసుల కంప్లైంట్ ముందు వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్గా ఉన్నప్పుడు దొరికించడం, అదే రకంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అదే రకంగా FIR అనేది చేయడం అనేది ఉంది. సో ఆ అమ్మాయి వచ్చి కాకినాడకి సంబంధించిన క్లయింట్ అండి. అంటే ఇప్పుడు నేను ఈ మెసేజ్ ఎందుకు చెప్తున్నానంటే, మన క్లయింట్స్ భయపడాల్సిన పని లేదు. ఒకవేళ మీ బిడ్డ చనిపోతాడు, మీ బిడ్డ చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇవన్నీ మీరు ఆలోచించినప్పుడు మీరు హ్యాపీగా ఇంకొక పెళ్ళి చేయొచ్చండి. ఇప్పుడు వీళ్ళకి లేని భయం మీకెందుకు అనేసి, అంటే యాజ్ అన్ అడ్వకేట్గా మనం ఈ సలహా ఇవ్వకూడదు. బట్ నేనేం చెప్తున్నానంటే, లీగల్గా అది అంటే లీగల్లీ వైఫ్ అయినప్పటికీ అయినవ్వకపోయినప్పటికీ మీరు ఒక్కళ్ళే ఉంటే మీరు చనిపోయే పరిస్థితికి వెళ్ళినప్పుడు ఇంకొక పెళ్లి చేసుకోండి. 494కి సంబంధించి బిగమే అనే ఒక సెక్షన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీకు అరెస్ట్ ఉంటుంది. అరెస్ట్ లేకుండా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారేమో. బహుశా వీళ్ళు ఎలా చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. సో వీళ్ళని ఫాలో అవ్వమని చెప్పట్లేదండి.
కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు, మీరు ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఎటువంటి సమస్య అయినప్పటికీ. ఇలాగ ఇతను ఒక ఆర్టీసీ ఎంప్లాయీ, ఆ కాల్ కలవట్లేదండి, బట్ నేను మీకు మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ రూపంలో అందిస్తాను. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విడాకులు రాకుండా ఇంకొక పెళ్లి చేసుకోవచ్చా? మరి వీళ్ళు ఎలా చేసుకున్నారు? చేసుకోకూడదు యాక్చువల్లీ, యాజ్ పర్ రూల్, యాజ్ పర్ గైడ్ లైన్. మేము కూడా సపోర్ట్ చేయం. కానీ ఎలా చేసుకున్నారు వీళ్ళు అంటే వీళ్ళు బ్రతకడం అనేది ముఖ్యం, వీళ్ళు హ్యాపీగా ఉండడం అనేది ముఖ్యం. సో దాన్ని బేస్ చేసుకొని ఈ మధ్య కాలంలో కనీసం ఒక 20-30 కేసులు మన దగ్గరకు వచ్చి ఉంటాయండి. నా భర్త నాకు తెలియకుండా ఇంకొక ఆమెని పెళ్ళే చేసేసుకున్నాడు, వీళ్ళ పిల్లలతో పాటు ఆవిడకి కూడా పిల్లల్ని కానిచ్చేసినాడు. ఇప్పుడు ఎట్లా చేయాలా? ఆవిడకి విడాకులు ఇచ్చేద్దామంటే మరి ఆవిడ జీవితం రోడ్డున పడిపోతుంది కదా. ఆ బిడ్డలకి ఎవరు రెస్పాన్సిబుల్? ఆ పిల్లలకి అమ్మఒడి వచ్చేస్తుంది, ఇతనే తండ్రిగా. ఆ పిల్లలకి జగన్ అన్న ఇల్లే వస్తుంది, ఇతనే తండ్రిగా, భర్తగా. సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు అండి ప్రతి ఒక్కళ్ళు ఒక అవగాహన పెట్టుకోవాలి. తప్పో ఒప్పో ఇలా పెళ్లి చేసుకోమని ఒక అడ్వకేట్ సలహా ఇది ఇవ్వట్లేదండి, ఎప్పటికీ అలా ఇవ్వము. కానీ మీకు నచ్చింది మీరు చేయండి, దానివల్ల వచ్చే సమస్యను ఎదుర్కోండి, దానివల్ల వచ్చే సమస్యకి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే వీళ్ళందరూ సిద్ధపడ్డారు కాబట్టి ఈరోజు రిస్క్ని ఫేస్ చేస్తున్నారు. కానీ ఇతను ఆర్టీసీ ఎంప్లాయ్, కానీ రైల్వే ఎంప్లాయ్ విజయవాడలో కూడా అతను కూడా ఇంతే చేసినాడండి. 3 పెళ్ళాలు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది 3వ ఆవిడ. ఫస్ట్ ఆవిడకి విడాకులు తీసుకున్నాడు లీగల్గా, 2వ ఆవిడకి ఒక పాప పుట్టింది. ఆ అమ్మాయికి విడాకుల ప్రొసీజర్ జరుగుతుండగా 3వ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. 3వ ఆవిడకి భర్త చనిపోతే 2 బిడ్డలు ఉంటే వేరే ఆప్షన్ లేక ఇతను పెళ్లి చేసుకుంది. సో ఇప్పుడు ఈ 3వ ఆవిడ నాకు 2వ ఆవిడకి ఈ 3వ ఆవిడకి ఏం చెప్పాడంటే, ఒకటే అంతకుముందు ఒక భార్య ఉండేది, ఆవిడకి విడాకులు ఇదిగో లీగల్గా వచ్చేసినాయి అని చెప్పాడు. కానీ ఒక ఆవిడ కాదు, 2 ఆవిడలు. ఒక ఆవిడకి విడాకులు వచ్చినాయి, ఇంకొక ఆవిడ ప్రాసెస్ నడుస్తుంది. ఇలా నన్ను ఎలా మోసం చేస్తావు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానండి, ఇసుకోపో, మాకేం చేయాలో మాకు తెలుసులే అన్నాడు. అంటే ఏం చేయాలో నాకు తెలుసు అంటే మనం ప్రొసీజర్ మొత్తం ఇతనికే బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక డాక్టర్ కంటే పేషెంట్కే బాగా తెలుస్తుంది రోగం గురించి కానీ దాని ట్రీట్మెంట్ గురించి కానీ. ఇతను పేషెంట్, మనం డాక్టర్. కానీ ముందు ఆమెకు విడాకులు ఇచ్చినప్పుడు 2వ ఆవిడ కేసు జరుగుతున్నప్పుడు సో ప్రతి ఇన్ఫర్మేషన్ 100% ఇతనికే బాగా తెలిసి ఉండొచ్చు. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, నీ చేతనైంది చేసుకోపో, నాకేం చేయాలో నాకు తెలుసు అంటాడట. మరి ఇతను ఎందుకు అంత ధైర్యంగా 3వ పెళ్లి చేసుకున్నాడు? ఇవాళ కాకపోయి రేపైనా నిజం తెలుస్తుందన్నా సరే ఎందుకు భయపడలేదు ఏంటి అనేది అతని మాటల ద్వారానే తెలుసుకోవాలండి. బట్ ఆవిడతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే రకంగా ఇప్పుడు అతను ఎలా అయితే ఒక ఆర్టీసీ ఎంప్లాయ్, ఎలా అయితే ఒక సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎంప్లాయ్ ఈ రిస్క్ని ఫేస్ చేసి పెళ్లి చేసుకోవడానికి కానీ పెళ్లి చేసుకునే పిల్లల్ని కనడానికి కానీ సిద్ధమై ఈ పని చేసినారో వాళ్ళకుండే ధైర్యం ఏంటి? చనిపోయేటటువంటి నా క్లయింట్లకు లేని ధైర్యం ఏంటి? మరి చనిపోయేటటువంటి నా క్లయింట్లు భార్యలు ఎదుర్కోలేక, ఆ బాధ పడలేక, ధైర్యంగా బయటికి వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకోలేక ఎందుకు చనిపోయే స్థాయికి వెళ్తున్నారు? ఎందుకు పూర్తిగా హాస్పిటల్లో అస్తవ్యస్తం అయిపోతున్నారు? ఎందుకు వీళ్ళ వల్ల వీళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు కూడా చనిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు? ఎందుకు ఇంత భయపడుతున్నారు? వీళ్ళందరూ మంచి ఐఐటి ఖరగ్పూర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ లేని ధైర్యం అతనికి ఎలా వచ్చింది? ఒక మంచి విషయమో ఒక చెడు విషయమో మనకి నచ్చిన విషయాన్ని అవతల వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే బేసికల్గా చావు పుట్టుక ఈ రెండే మనకి నిజం, మిగతాదంతా అబద్ధం. ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద రైలు వస్తుంటుంది, ఎక్కుతుంటారు, పోతుంటారు. పర్మనెంట్గా ఉండేవాడు ఒక ఇంజన్ డ్రైవరు, ఒక గార్డు. అదే రకంగా పర్మనెంట్గా ఉండేది ఒక చావు, ఒక బ్రతుకు. ఈ మధ్యలో వాళ్ళు మధ్యలో దిగుతారు, చివరి దాకా వచ్చే వాళ్ళు ఉంటారు, మధ్యలో అయిపోయే వాళ్ళు ఉంటారు. అసలు ఇదంతా మనం పట్టించుకోకూడదు. సో ఏదైతే మీరు నమ్ముతున్నారో, ఏదైతే నిజంగా భావిస్తున్నారో ఆ రెండే నిజం, చావు పుట్టుక. మీరు పుట్టినప్పుడు మీరు ఎలా ఏడ్చారో మీకు తెలియదు, మీరు చనిపోయాక మీకోసం ఎలా ఏడుస్తారో మిగతా వాళ్ళు అది మీకు తెలియదు. సో మధ్యలో మీరెందుకు ఏడుస్తున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఇతను తప్పు చేసినాడని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి చేతగాక మీరు చనిపోతున్నారా? సమస్యను ఎదుర్కోలేక మీరు చనిపోతున్నారా? దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ వల్ల మీ ఫ్యామిలీ, తల్లిదండ్రులు అందరూ నాకు కాల్ చేస్తున్నారు, మా బిడ్డ ఇలా అయిపోయాడమ్మా, మా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడమ్మా, మా బిడ్డ ఉద్యోగం అనేసి ఇంట్లో కూర్చున్నాడమ్మా. అంటే ఒక భార్య అనే ఒక సమస్యను మీరు ఎదుర్కోలేకపోతున్నారు. అసలు ఒక గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడంటే
ప్రతిసారి అతను దండయాత్రకు వచ్చినప్పుడు గెలిచినప్పుడు నీకు అసలు బుద్ధుందారా ఎన్నిసార్లు వస్తావు అంటారు. అయినా మళ్ళీ వస్తాడు. ఆఖరికి యుద్ధంలో గెలుస్తాడు. కానీ మీరు మాత్రం విడాకులు వేసిన వెంటనే రావాలంటారు. అది కోర్టు పరంగా రాలేదనుకోండి, మీరు ఈ రోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు విడాకులకి వేస్తున్నారు, మధ్యలో ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఇంకో పిల్లల్ని కానిస్తున్నారు. విడాకులు రానికపోండి, దానికోసం ఎదురు చూడరు. సో నేనేం చెప్తున్నానంటే, నాకు మీరు బ్రతకడం అనేది ముఖ్యం. అంతేకాని మీరు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది సెకండరీ. అందరూ మంచి చేస్తే ఇక తప్పు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా కోర్టులు ఎందుకు, అడ్వకేట్లు ఎందుకు? సో ఒకవేళ మీరు బ్రతకడం కోసం మీరు ఏదైనా తప్పు చేస్తే దయచేసి చెప్పండి. దాన్ని ఖచ్చితంగా కాపాడడం అనేది ముఖ్యం. అందులోనూ మీరు ఎవరికి అన్యాయం చేస్తున్నారంటే, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు, ఇదిగో వీడికి పెళ్లి కాకూడదు, వీడి జీవితంలో ఒంటరిగానే ఉండాలి, వీడు ఇలాగే నన్ను తలుచుకొని ఏడుస్తూ ఉండాలని వాళ్ళు ఒక పనిష్మెంట్ వేస్తే మీరు సిగ్గు లేకుండా ఆ పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. వీడు చావాలి, వీడు ఇంతే చావాలంటే వాళ్ళు చెప్పినట్టుగా మీరు చనిపోతున్నారు. ఇదంతా ఎందుకు? విడాకులకి వేస్తుంది, విడాకులు రానివ్వదు, కలిసి కాపురం చేయదు. మీరు ధైర్యంగా ఈ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే చేయగలిగింది, మీరు ఎందుకు చేయలేరు? మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, ఏం చేస్తుంది? వాళ్ళతో ఇంకొక బిడ్డల్ని కనండి. అప్పుడు ఈ బిడ్డలకి కోర్టు న్యాయం చేస్తుంది, ఈ భార్యకి ఆవిడికి న్యాయం చేస్తుంది. అమ్మ నువ్వు కాపురానికి రావు, నువ్వు కోర్టుల చుట్టూ 5 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా తిరిగేస్తావు, నీకు ఇంత కావాలి అంత కావాలని గొంతెమ్మ కోరికలు పెడతావు. ఈలోపు అబ్బాయికి కరోనా వచ్చింది, ఈలోపు యాక్సిడెంట్ అయింది, మంచి చెడు చూసేవాళ్ళు లేక ఇంకో పెళ్లి చేసుకున్నాడు, బిడ్డల్ని కన్నాడు. దీనికి జడ్జి గారు ఏం చేస్తారండి? ఉరి తీసేస్తారా ఆ బిడ్డని? మానభంగాలు మర్డర్లు చేసిన వాడికే దిక్కు దిశానం లేదు. అటువంటిది ఒక భార్య వల్ల మోసపోయి మంచి చెడు చూసేవాళ్ళు లేక ఈరోజు తిండికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే ఈరోజు ఒక ఇంట్లో ఒక మనిషి ఒంటరిగా ఉంటే వాడు చనిపోయినా కానీ ఎవరికి తెలుస్తుందండి? ఒంటరితనం ఒంటికి మంచిది కాదని ఒక పెద్ద ఆయన చెప్పేవాడు మన క్లయింట్. ఆ వయసుకే కోరుకుంటున్నాడు ఒక మనిషి తోడు. ఎన్టీ రామారావు గారు 2 బిడ్డలు, అందరు అంటే ఎన్టీ రామారావు గారికి ఎంతమంది పిల్లలండి, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఆయన పొలిటికల్గా సెటిల్ అయినాక కూడా ఒక ఆవిడ తోడు తీసుకొని ప్రతి చోట ఆవిడ చేపట్టుకొని ఎందుకు వెళ్ళేవాళ్ళు? మనిషికి మనిషి సహాయం. కానీ మీరు యవ్వన జీవితంలో ఉన్నారు, మీకు ఇంకా మనిషికి తోడు అవసరం. ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఎక్కడో విలేజ్లో ఉన్నారు, ఈ విడాకుల కేసు కంటిన్యూగా జరుగుతూ ఉంది, ఇంకో పెళ్లి చేసుకోవాలంటే మీకు భయం. ఆ భయంలోంచి బయటికి రండి, తప్పో ఒప్పో చేసేయండి. మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి, మీరు చనిపోకండి. ఈ తప్పుకి పనిష్మెంట్ ఉంటుంది కదా, దాన్ని అనుభవించండి. ఇది తప్పు కాదని చెప్పట్లా, కానీ ఇది తప్పు. మీరు ఈ తప్పు చేయండి, కోర్టులో 5 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష అంటారు కదా, అదైనా అనుభవించవచ్చు. అంతేగాని చనిపోతే ఏమొస్తుంది చెప్పండి? ఒకవేళ ఇది తప్పు అనుకోండి, 494 బిగమీ తప్పు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోండి, అరెస్ట్ అవ్వరు, కోర్టు చుట్టూ తిరగండి. ఇప్పుడు 498కి తిరుగుతున్నారు, డీవీసీకి తిరుగుతున్నారు, మెయింటెనెన్స్కి తిరుగుతున్నారు, ఇలా మీ మీద వేసినటువంటి తప్పుడు ప్రతి కంప్లైంట్కి తిరుగుతున్నారు. మరి ఏ తప్పు చేయకుండా ఇన్ని కంప్లైంట్ల చుట్టూ మీరు కోర్టు చుట్టూ తిరుగుతుంటే, మీరు ఒక తప్పు చేసి ఒక పెళ్లి చేసుకొని 494 బిగమీ ద్వారా ఒక కంప్లైంట్ పెడితే దానికి కూడా మీరు తిరగండి కోర్టు చుట్టూ. సార్ నా భార్యలో విడాకులు ఇవ్వట్లేదు, కాపురానికి రావట్లేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నా తల్లిదండ్రులు క్షీణించిపోతున్నారు, వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ కోసం బిడ్డను కానీ వాళ్ళ చేతిలో పెట్టాల్సి వచ్చింది, ఏదో ఒక కథ చెప్పండి, ఇబ్బందే లేదు. కానీ చనిపోవద్దు, చనిపోకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళకండి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. అది తప్పే, కానీ ఆ తప్పు చేసి మీరు శిక్షను అనుభవించండి. అంతేకాని అంటే ఈ తప్పులోంచి శిక్ష అయినా బయటికి తీసుకురావచ్చు. ఒకసారి మీరు చనిపోతే మిమ్మల్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురాలేమండి. చాలామంది ఆ డాబా నుంచి దూకేసి చనిపోయిన పర్వంలో చివరిలో కొన ప్రాణంతో ఉన్నప్పుడు, హాస్పిటల్లో పెట్టినప్పుడు, కాలు చేయి విరిగిపోయినప్పుడు, హాస్పిటల్లో 3 ఏళ్ల నుంచి హైదరాబాద్లో సఫర్ అవుతున్న ఒక వ్యక్తి చెప్పిన మాట, అప్పుడే కనుక నాకు ఈ ఆలోచన వచ్చుంటే ఇంకో పెళ్లి చేసుకునేవాడినండి, ఈరోజు మంచంలో 3 సంవత్సరాల నుంచి నా తల్లి సేవ చేస్తుంది. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నా క్లయింట్లో నేను తప్పు చేయమనే చెప్తున్నాను. ఎందుకంటే ఇది తప్పే, కానీ ఏ తప్పు మీరు చేయకుండా మీరు పనికిమాలిన కేసుల్లో మీరు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, మీ ప్రమేయం లేకుండా, మీ తప్పు లేకుండా. తప్పు చేసే కోర్టుకు రండి, జడ్జి గారు దేవుడితో సమానం, ఆయన వేసే శిక్షకు మీరు అర్హుడవ్వండి. ఒక 15 రోజులు రిమాండ్ చేస్తారేమో, ఒక 30 డేస్ రిమాండ్ చేస్తారేమో, మీరు బెయిల్ మీద బయటికి వచ్చి మళ్ళీ కేసు కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏదో ఒక రోజు జడ్జి గారు మీకు 2వ భార్య, పిల్లలు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కోర్టులో కేసు కొట్టివేస్తారు. కానీ ఇక్కడ మీరు బ్రతికి ఆరోగ్యంగా డిప్రెషన్ లేకుండా మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. దయచేసి ఇది నా క్లయింట్లకి నేను ఇస్తున్నటువంటి సలహా అండి. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచాన ఉన్న వాళ్ళ
వాయిస్ తీసుకునే మీకు ఈ సలహా ఇస్తున్నానండి. సో ఖచ్చితంగా 494 బిగమీ కింద మీరు అరెస్ట్ అయినప్పటికీ ముందే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకొని మీరు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు జరుగుతుండగా కూడా పెళ్లి చేసుకోవచ్చు బియాండ్ ద గైడ్ లైన్స్ ప్రకారం. ఇది తప్పు ఇది ఒప్పు అంటే అది కోర్టు నిర్దేశిస్తుందండి. అందరూ ఎవ్వరు నిజాయితీ పరు లేరు. అదే రకంగా ఎన్నో కేసుల్లో మీకు సంబంధం లేని కేసుల్లో కూడా మీరు ముద్దాయిలా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు మీకు సంబంధం ఉన్న కేసు జడ్జి గారు అడుగుతారేమో, బుద్ధి లేదా నీకు, విడాకులు లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడిగినప్పుడు చెప్పండి, అయ్యా నాకు వేరే గత్యంతరం లేకుండా చేసుకున్నానని చెప్పండి. కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోతే ఏమొస్తుంది చెప్పండి? అసలు అంటే మనం అంటాం కదా గుడ్డి కంటే మెల్లమేలని. సో అదే పరిస్థితి అండి ఈరోజు. దయచేసి ప్రతి ఒక్క క్లయింట్ ఫాలో అవ్వండి, మీకు దగ్గరలో ఉండే అడ్వకేట్ని కలవండి. విడాకులు వచ్చి 5 ఏళ్ల వరకు మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎంతోమంది ప్రబుద్ధులు ఇచ్చిన సలహా ఇది. ఎంతోమంది ప్రబుద్ధులు ఎంతోమంది ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు. కానీ చేసుకుపోయే అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయితో అంగీకారం తీసుకొని ఒక 100 రూపాయల అగ్రిమెంట్ మీద రాసుకొని మీరు ఈ పెళ్లి చేసుకొని బిడ్డల్ని కనండి. ఎందుకంటే లీగల్గా మ్యారేజ్ ఆ అమ్మాయితోనే. ఇది లీగల్ అవ్వదు, ఇది ఇల్లీగల్ అవుతుంది. కానీ మీరు బ్రతకాలి, మీరు డిప్రెషన్లోకి పోకూడదు, మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి. ఏదో ఒక రోజు విడాకులు అయిపోతుంది అక్కడ, అప్పుడు ఈ అమ్మాయి లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇటువంటి విషయం జరిగినప్పుడు ఈ అడ్వకేట్ పబ్లిక్గా చెప్పరండి మీరు ఇంకో పెళ్లి చేసేసుకోండి అది లీగల్ మ్యారేజ్ అయిపోతుందని. ఇక్కడ కూడా చెప్తున్నాం అలా పెళ్లి చేసుకోకూడదు, అది లీగల్ మ్యారేజ్ అవ్వదు. కానీ మీరు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఇంకొక పెళ్లి చేసుకోండి. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసి 494 బిగమీ కింద పెళ్లి చేసుకోండి. అదే రకంగా జడ్జి గారు ఏ శిక్ష వేసినా అంటే 15 రోజులు 30 రోజులు మించి ఉండదండి జైలు శిక్ష అనేది. 100% దీనికి ఉండకపోవచ్చు. అదే రకంగా ఏదైనా మీరు సిద్ధపడండి. చావు కంటే పెద్ద పనిష్మెంట్ కాదు కదా. మీరు చనిపోతే ఏమొస్తుంది, మీ కుటుంబానికి ఏమొస్తుంది? అసలు మీరు మంచి వాళ్ళు, ఏ తప్పు చేయని వాళ్ళు, ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళు, ఒక డిజిగ్నేషన్ ఉన్నవాళ్ళు, మీరు చనిపోవడం ఏంటి? సమస్యను ఎదుర్కోలేరా? సో దయచేసి ఎదుర్కోవడానికి సిద్ధపడండి. నేను ఈ ఆర్టీసీ ఎంప్లాయీకి అదే రకంగా ఈ రైల్వే ఎంప్లాయీతో ఇచ్చే వాయిస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు డిస్ప్లే చేస్తాను. ఏ ధైర్యంతో చేసుకున్నాడు అదే ధైర్యాన్ని నా క్లయింట్లకు కూడా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి దీన్ని ఇన్ఫర్మేషన్ని గ్రహించండి. ఒక అడ్వకేట్ రాంగ్ మెసేజ్ ఇస్తుందని మీరు భావించకండి. ఎందుకంటే నా క్లయింట్లు చాలామంది చనిపోతున్నారు, చాలామంది ప్రాణాలతో పోరాడుతున్నారు. నన్ను నమ్మిన వాళ్ళు అంటే చనిపోవాలన్న ఆలోచన మానుకొని నన్ను కలిసి ధైర్యంగా ఉంటున్నారు. కానీ ధైర్యంగా ఉంటున్నారు కానీ వాళ్ళు డిప్రెషన్లో ఉంటున్నారు. సంతోషంగా ఉండండి, లైఫ్ చాలా చిన్నది. ఇవాళ ఉంటాను రేపు పోతాం. సో దయచేసి తప్పో ఒప్పో చేసేయండి మీకు నచ్చింది కాబట్టి. ప్రతిదానికి కోర్టు ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. నమస్తే.